ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు. మాస్ మహారాజా రవితేజ తమ్ముడు భరత్ మరణం అందరినీ కలిచివేస్తోంది. తాను మద్యం సేవించి అధిక వేగమే ప్రధాన కారణమనే వార్తలు వస్తున్నాయి. ఆయన మద్యం సేవించి కారు నడిపినట్లు వెల్లడైంది. ప్రమాదానికి ముందు నోవాటెల్ హోటల్లో గడిపిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భరత్ రాజు కారు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని ఆయన స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మద్యానికి డ్రగ్స్కు బానిసైన భరత్ వ్యక్తిగతంగా మాత్రం చాలా మంచివాడని అంటున్నారు. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన భరత్ మిత్రుడు సత్యదేవ్ వెల్లడించారు. మద్యానికి డ్రగ్స్కు బానిసైన భరత్కు ఆ దురలవాట్ల నుంచి బయటపడమని తాను తరచుగా చెబుతుండేవాడినని అన్నారు. ఈ క్రమంలో భరత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తనకు ఫోన్ చేశాడని, ఈ దురలవాట్ల నుంచి తాను బయటపడాలని అనుకుంటున్నట్లు చెప్పాడని అన్నారు. తనను బెంగళూరుకు తీసుకెళ్లి అక్కడ ఉండే మంచి రీహాబిటేషన్ సెంటర్లు చేర్పించి చికిత్స చేయించాలని కోరాడని చెప్పారు. నేను మందు తాగడం కాదు, మందే నన్ను తాగేస్తోంది అని భరత్ తనతో మాట్లాడిన ఆఖరి మాట అంటూ స్నేహితుడు సత్యదేవ్ వాపోయారు. భరత్ జీవితం మొదటి నుంచి వివాదాస్పదంగానే కొనసాగింది. అనేక సార్లు డ్రగ్స్ కేసులో పట్టుబడడం, పోలీసుల మీద దౌర్జన్యం లాంటి కేసులు నమోదయ్యాయి. చివరకు ఆ దురలవాట్లై అనంత లోకాలకు తీసుకెళ్లేలా దారితీశాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.